ఇక్కడ అంతా తాగటం కానీ అన్ని కార్యక్రమాలు చేసేటోళ్ళు. ఇప్పుడు చూస్తేనేమో చాలా నీట్గా మొత్తం గుంతలు ఒక 4-5 అడుగులు తీసే వరకు వాటర్ వస్తున్నది. ఇప్పుడు మీకు సహజంగా కనపడుతున్నది. ఇది అంతా ఆహ్లాదకరంగా ఉన్నది. గతంలో బతుకమ్మ గుంట దాదాపు 20 ఎకరాల దాకా ఉండేదని మా నాన్న వాళ్ళు చెప్పేటోళ్ళు. వాళ్ళు ఇక్కడ మన ఈతలు కానీ ఆడుకునేటోళ్ళు, ఇక్కడ అంతా తోట ఉండేదని చెప్పేటోళ్ళు. ఇది 2005 సంవత్సరం నుంచి ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే మన టీఆర్ఎస్ సీనియర్ లీడరు ఆయన కబ్జా చేసిండని చెప్పడం జరిగింది. ఇప్పుడు హైడ్రా ఎంత స్వాధీనం చేసుకున్న బతుకమ్మ కుంటలు? 5 ఎకరాల 5 కుంటలు మన హైడ్రా స్వాధీనం చేసుకున్నది. స్వాధీనం చేసుకున్న కాంచి ఇంట్లో సుందరీకరణ పేరు ఇక్కడ మీరు చూస్తున్నారు. చాలా మంచిగా డెవలప్మెంట్ పనులు చేస్తున్నది. అట్లాగే ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది. అందరూ పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ చుట్టూ ఇప్పుడు ఇంకా సగమే అయ్యింది, అయినా కూడా వచ్చి వాకింగ్ చేస్తున్నారు. హైడ్రా పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి చెరువులు, కుంటల, నాలాలు మంచిగా కాపాడాలని ఈ మన సిటీ కానీ సిటీ అవుట్స్కట్స్ కానీ వాళ్ళు కాపాడి ప్రజలకు ఒక అందుబాటులో తీసుకొస్తే వాళ్ళ ఆయువు కూడా వాళ్ళ జీవన విధానం కూడా పెరుగుతుంది అనేసి మేము చెప్పడం. తప్పుకోకుండా ఈ విషయం మటుకు తప్పుకోకుండా భూగర్భ జలాలు కాపాడాలి. ఈ హైదరాబాదు సిటీ నగరంలో వేసవి వచ్చిందంటే ఎవరికి కూడా వాటర్ అందే పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తేనే దాదాపు ఒక 60-70 ఫీట్లు తీసే వరకల్లా ఇక్కడ మాకు వాటర్ వస్తుంది. అదే వేరే బంజారా జూబ్లీల్స్ ఉండే వరకల్లా వాళ్ళకి 1500-2000 అడుగులు తీసినా కూడా వాళ్ళకి నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ మాకు 60-70 ఫీట్లు తీసే వరకు నీరు వస్తుంది. చెరువులు, కుంటలు కబ్జా గురైనాయి. వాటిని స్వాధీనం చేసుకునేంత వరకు ఎవరిని వదిలిపెట్టమని హైడ్రా దాని మంచి పని అది హైడ్రా చేస్తున్న